భర్త కూడా బ్రాహ్మణుడు అనేసి వర్ణన చేసుకుంటున్నాడు, కుల వర్ణన కూడా చేస్తున్నాడు. నిజమైన బ్రాహ్మణుడు అయితే వాడికి వచ్చినది ఏదున్నా కానీ సరే వచ్చి నిరూపించుకోవాలి. ఇక్కడ ఒకసారి మీరు స్థలాన్ని గనక చుట్టూ ఒకసారి మీరు కెమెరాలకు చూపిస్తే గనక ఇక్కడ ఏమి జరిగినా అర్ధరాత్రులు ఏది జరిగినా కానీ ఎవరు వచ్చి ఆదుకునేవారు ఉండరు, అడిగే వాళ్ళు ఉండరు. ఇలాంటి ప్రదేశంలో ఎవరు నా ఇంటి ముందు వచ్చినా కానీ ఏం చేసి పడేస్తున్నా చూడండి, చంపి పడేస్తా అని మాట్లాడుతుంది. అనకూడని పదములన్నీ కూడా పదజాలము యూస్ఫుల్ చేస్తుంది. బాడుకో అని అన్ని అంటున్నారు వాళ్ళు. అసలు వాళ్ళు దేవుళ్ళు వచ్చిన వాళ్ళు ఇట్లనా మాట్లాడేది? బూతులు మాట్లాడతారా ఎక్కడైనా? ఇంకా చెప్పులు తీసి కొట్టడానికి వస్తున్నారు, ఇంటికి వచ్చినారు. మేము కూడా శివశక్తులమే వచ్చాము చూడడానికి, మరి మాకు చూపియాలి కదా. నిజమైన దేవుడైతే వెళ్ళి చూస్తాం కదా, మేము కూడా ఏముంది ఏం లేదు అనేది మేము కూడా తెలుసుకుంటాం కదా, తెలుసుకోవడానికే కదా వచ్చింది. వాళ్ళు ఇన్స్టాల్ లో పెట్టారు, యూట్యూబ్ లో పెట్టారు. దేవీ దేవత శక్తులు చూపిమంటే తాళం వేసుకొని గేట్లు క్లోజ్ చేస్తున్నారు, రానివ్వట్లేదు. కనీసం ఆడవాళ్ళని కూడా లోపలికి రానివ్వట్లేదు. మేము కూడా చూసేవాళ్ళం కదా నిజమైన దేవుడా ఏంది. అసలు మణిదీపం అనేది ఒక వర్ణన మాత్రమే తప్ప మణిదీప దేవత అనేది ఎక్కడా లేదు. ఈ పురాతన కాలం నుంచి చూసుకున్నా గానీ ఎక్కడ కూడా ఆ మణిదీప దేవుడు అనేది మాత్రం లేదు. అది క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అంటే దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు, ఇట్లా పోరాటం చేస్తారు? నేను ఒకటే జనాలని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి గుడి నమ్మకాలతో మాత్రం రాకండి. మీ ఇంట్లోనే మీ దైవం ఉన్నది, మీ ఇంట్లోనే మీరు సరిగ్గా పూజించుకొని మీకు కావాల్సిన విధంగా మీరు కోరికలు కోరుకొని మీ ఇంట్లోనే మీ అమ్మకి ఎట్లయితే పూజించుకుంటారో అట్లాగే చేసుకుంటే అంత మంచి జరుగుతుంది. కానీ ఇట్లాంటి దొంగలను మాత్రం నమ్మకండి. గుళ్ళల్లో ఈ రోజులలో ఎలా మనమూత విసర్జనలు చేస్తున్నారో వాళ్ళెంత ఘోరం చేస్తున్నారో ఇది కూడా అంతే ఘోరం.